జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని రామప్ప గణపురం చెరువులను సందర్శించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రామప్ప నుంచి గణపురం చెరువుకు వెళ్లే కెనాల్ పాకాల పంప్ హౌస్ను పరిశీలించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజానీకంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గణపురం చెరువులో నీళ్లు ఉంటే భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, మోరంచ వాగు ద్వారా ఆయా మండలాల ఆయకట్టులో రైతులు 2 పంటలు పండిస్తారని తెలిపారు. గణపురం చెరువుకు గ్రావిటీ కెనాల్ నిర్మించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కెనాల్ నిర్మాణ పనులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2 రోజుల క్రితమే దేవాదుల నుంచి నీటిని విడుదల చేశారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా రామప్ప గణపురం చెరువు ఫుల్ లెవెల్ వాటర్ మెయింటైన్ చేయాలని, తద్వారా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అతి పురాతనమైనది ఈ గన్పూర్ చెరువులో నీళ్లుంటే గన్పూరే కాకుండా చిట్యాల, భూపాలపల్లి, టేకమట్ల వరకు కూడా మోరంచ, దీంట్లో నుంచి మోరంచలో పోతే మోరంచ నుండి వ్యవసాయం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే దీని యొక్క వాటర్ లెవెల్ 15 ఫీట్లే ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉంటేనేమో నిరాశాజనకంగా ఉన్నాయి. వర్షాలు పడతాయా లేదనేటువంటి ఒక రకమైనటువంటి భయంలో రైతులు ఉన్నారు. ఈ పరిస్థితులు ఇట్లా ఉంటాయని గుర్తించే గతంలో కేసీఆర్ గారు ఈ చెరువును నింపాలే అనే ఉద్దేశంతో దేవాదుల స్కీమ్ ద్వారా బీంగన్పూర్ నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గన్పూర్ చెరువుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు డిజైన్ చేయడం జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఆ రోజు ఈ టెండర్ను కూడా పూర్తి చేయడం జరిగింది. దీని వర్క్లు కూడా శాంక్షన్ చేయడానికి అన్ని రకాలుగా ప్రతిపాదనలు, ఫైనాన్షియల్ శాంక్షన్స్, టెండర్ అంతా అవార్డు అయిపోయింది. దాదాపు 31 నెలలైనా ఈరోజు వరకు కూడా ఆ పనులు జరగకుండా అడ్డుపడుతున్న వాళ్ళు ఎవరో మనకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ఇది కేవలం ఇరిగేషనే కాదు, డ్రింకింగ్ వాటర్ కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ ఇక్కడి నుంచి భూపాలపల్లికి మండలానికి, అదేవిధంగా చిట్యాల, టేకుమట్ల, మిగతా రేగొండ, ఇవన్నీ ప్రాంతాలకి ఇక్కడ నుంచే పంపింగ్ అవుతుంది. కాబట్టి వాటర్ లెవెల్ చూస్తేనేమో డెడ్ స్టోరేజ్కి వచ్చినాయి, చాలా తక్కువ వాటర్ అందుబాటులో ఉన్నది. కాబట్టి తక్షణమే రామప్ప నుంచి కెనాల్ పనులు పూర్తి కాకుండా చెరువులు నింపుకుంటూ తీసుకురావచ్చు. 2 చెరువులు నింపితే 3వ ఇక్కడికి నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోతాను నీళ్ళు, కానీ పక్కన ఉండే వాళ్ళకు నీళ్ళు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికే దేవాదుల పంపులు రామప్పకు వస్తున్నాయి. దాన్ని వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తే ఆ సర్ప్లస్ వాటర్ అంతా కూడా ఇళ్ళకి వస్తుంది. కాబట్టి మేము ఇదివరకే ఇరిగేషన్ శాఖ అధికారులను కోరినాం, ఈ పరిస్థితులు ఉన్నాయి, మీరు దేవాదుల పంపులు స్టార్ట్ చేయమని దాదాపు ఒక 20 రోజుల నుంచి అడుగుతున్నాం. ఆగో అని నిన్ననో ఏమో స్టార్ట్ చేశాను. కాబట్టి పైకి తీసుకెళ్ళడం కంటే మొదలు రామప్పను ఫుల్ లెవెల్ మెయింటైన్ చేస్తే దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. కాబట్టి దాన్ని ఫుల్ లెవెల్ మెయింటైన్ చేసి ఈ గన్పూర్ చెరువును నింపితే తాగునీటి సమస్య పోతుంది, సాగునీటి సమస్య 2 కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి తక్షణమే దీని విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉండేటువంటి మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి.